హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము బ్రహ్మమణి సీరియల్ ఎపిసోడ్ ఫుల్ టెన్షన్లో పెట్టేస్తారు కదా, దానికోసం అనేసి నాకు చాలా మెసేజ్లు వచ్చాయి. అలాగే మీరు చూస్తూ ఉండే వీడియోస్ చూస్తూ ఉండే దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలియాలి, రేపేం జరుగుతుంది అనేసి మీరు వెయిట్ చేస్తూ ఉంటారు కదా, దానికోసం అనేసి నేను ఈ వీడియో చేస్తాను. ఎవరినో కొత్తగా చూస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, లైక్ చేసి వీడియో చూడండి, లైక్ చేసి వీడియో చూడండి, ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడు నేను ఎందుకు లైక్ చేయమన్నా అంటే ఆల్రెడీ చెప్తానే ఉన్నాను. ఇప్పుడు మనము రేపు ఎపిసోడ్లోకి వెళ్ళిపోయినామంటే ఇప్పుడు రాజు ఇంటికి ఎందుకు వచ్చాడు అనేసి మనకు క్వశ్చన్ రావచ్చు. రాజు అక్కడ హాస్పిటల్లో ఫుల్ టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఎంత టెన్షన్ పడిపోతాడంటే ఇంకా డాక్టర్లపై కరవడము, నర్సులపై కరవడము, ఇంకా వచ్చిన వాళ్ళకంతా ఏం జరగదు కదా, మా అమ్మకి ఏం జరగదు కదా అనేసి భయపడిపోతా ఉంటే అక్కడ మన కళ్యాణ్ ఉండి రాజుని ఇంటికి పంపించాడని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నది ముగ్గురే, కళ్యాణ్ గారు, రాజు వాళ్ళ నాన్న, మళ్ళీ రాజు ఉన్నారు కదా, ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురులో రాజు ఇంటికి వచ్చేసారు, కళ్యాణ్ వాళ్ళ నాన్న ఇంటికి వచ్చేసారు. ఇంకా పెద్దలు లేరు. అక్కడ నేను చూసుకుంటాను అన్నయ్య, నువ్వు వెళ్ళేసిరాబో, ఇంటికి వెళ్ళేసిరాబో అనేసి అన్నాడు. అక్కడ కావ్య చెప్పే మాట ఒక్కటి కూడా అయినట్లేదు. అసలు రాజుకి ఏమైపోయిందంటే మన అమ్మ మనకి ఆడ దూరం అయిపోతుంది అనేసి రాజు చాలా చాలా భయపడుతూ ఉంటాడు. మామూలుగా భయపడట్లేదు, కానీ అపర్ణ గారికి అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే జరగదు అనేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆడ కానీ ఏమైనా ప్రాబ్లం జరిగిందంటే అసలు ఇంకా సీరియల్ ఎవరు చూడండి, అది మాత్రం కరెక్ట్. దానికోసం అనేసి 2-3 రోజులు మనకు టెన్షన్ పెడతారు అంతే, అది తప్పించి ఇంక వేరేది ఏమీ జరగదు. మళ్ళీ అక్కడ అపర్ణ గారు అయితే హ్యాపీగా ఉంటారు. 2-3 రోజుల తర్వాత స్పృహలోకి వస్తారు. స్పృహలోకి వచ్చిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఈ విధంగా జరిగింది, ఈ విధంగా జరిగింది అనేసి. మన కావ్యకి ఎక్కడి నుంచి అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది అనేసి ఒకటి తెలుసుకోవాలి. ఇంకోటి డాక్టర్లు ఏమన్నా కొంచెము ఒకవేళ డైరెక్టర్ గారిని కొంచెము యూజ్ చేసి అక్కడ ట్యాబ్లెట్లు ఎలా మారినాయి అనేసి డాక్టర్ దగ్గర కానీ చెప్పించారంటే ట్యాబ్లెట్లు మార్చడం వల్లనే ఈ విధంగా ప్రాబ్లం అయిందనేసి చెప్పించారంటే అక్కడ గ్రౌండ్ వర్క్ అని కొంచెం చేసినారంటే కావ్య కానీ ఇంట్లో వాళ్ళ గురించి మనం మర్చిపోవాలి. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఉండమన్నట్టు మాత్రం ఉంటారు. ఆల్రెడీ మనం ఎపిసోడ్ చూస్తూనే ఉన్నాం కదా, అది ఎలాంటి ప్రాబ్లం అన్నారని ఎవరు నోరు తెరిచి మాట్లాడరు. రుద్రాణి గారు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు. అసలు కావ్యాన్ని ఇప్పుడు మీరు పంపించేయాలనుకుంటారు కదా, ఇంట్లో నుంచి పంపించేయాలని రేపటి ప్రోమోలో చెప్పారు కదా, అలాంటిది మీరే అబద్ధం చెప్పారని తెలిస్తే మిమ్మల్ని ఇంట్లో నుంచి పెడతారా? అసలు ఒకసారి ఆలోచించుకోండి. అసలు ఏదో సీరియల్ అపర్ణ గారిని ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరినో ఒకరిని, ఆ సీరియల్ ఎలా ఉందంటే మనకు బ్రహ్మమడి సీరియల్ ప్రతి ఒక్కసారి ఒక్కొక్క వారం ఒక్కొక్కరిని వాడేస్తారు. ఒక వారం, ఈ వారం మండే స్టార్ట్ అయిందంటే ప్రాబ్లము, శనివారంకి ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. మీకు కావాలంటే మీరు ముందు ఎపిసోడ్లో చూసుకున్నా కానీ మీకు అదే అర్థమవుతుంది. ఇప్పుడు అపర్ణ గారికి ఈరోజు మండే ఎపిసోడ్లో మనకు ప్రాబ్లం వచ్చింది. శనివారం ఎపిసోడ్ కుందికి అపర్ణ గారు మంచిగా కోలుకొని ఇంటికి వస్తారా అనే డౌట్. ఇంటికి కూడా వచ్చేస్తారు, ఎందుకంటే ఇంకా సీరియల్ జరిగేది ఇంకేం స్కోప్ లేదు. అక్కడ అప్పు వాళ్ళు కూడా వచ్చేసారు అక్కడికి, అప్పు వాళ్ళకి కూడా తెలిసిపోయింది, కళ్యాణ్ వచ్చేసాడు, ఇంక అందరూ వచ్చేసారు కాబట్టి ఇంక సీరియల్ జరిగేదానికి కూడా స్కోప్ లేదు. మీరైతే టెన్షన్ పడద్దండి, సీరియల్ ఏమి జరగదు, సీరియల్ లాగానే చూద్దాము. సీరియల్ని ఓన్ చేసుకొని మనం చూడాల్సిన పని లేదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. అలాగే అపర్ణ గారు, మన రాజు ఎలా కావ్య ఛేదిస్తుంది అనేసి, ఎందుకంటే కావ్యకు కొంచెం కష్టం ఉంటుంది, ఒక వారం దినాలు కష్టం ఉంటుంది. ఆ కష్టాన్ని ఛేదించిన తర్వాత కావ్యాన్ని మళ్ళీ రాజు దగ్గర తీసుకుంటాడు. ఖచ్చితంగా మంచి జరుగుతుందని మనం మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేసి వీడియో చూస్తున్నాను, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి జెన్యున్ కంటెంట్ వస్తూ ఉంటుంది. ఇంకొక విషయం చెప్పాలి, ఈరోజు నుంచి గుండె నిండా 1 గంటల సీరియల్ ఎపిసోడ్ రివ్యూ కూడా వస్తూ ఉంటుంది మన ఛానల్లో, అది ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను. అలాగే మా పరివార్ అవార్డ్స్ వస్తున్నాయి కదా, వాటికి ఓట్లు ఎలా చేయాలి ఏమనేసి ఒక స్పెషల్ వీడియో చేస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కిరణ్. బై బై.